హలో ఎవ్రీవన్, గుంటూరు హాస్పిటల్ పనుండి హాస్పిటల్కి అయితే వెళ్ళాను, చూపించుకున్నాను, అంతా అయిపోయింది. కానీ హాస్పిటల్ చూడంగానే నాకు కోల్కతా ఇన్సిడెంట్ అయితే గుర్తొచ్చింది. ఎంబీబీఎస్ చదువు అనేది ఆషామాషి కాదు, మిగతా చదువులతో పోలిస్తే చాలా డిఫికల్ట్. ఎంబీబీఎస్ 5 ఇయర్స్ ఉంటుంది, ఆ తర్వాత 3 ఇయర్స్ కంప్లీట్ చేయాలి పీజీ, ఆ తర్వాత ట్రైనీగా అవ్వాలి. ట్రైనీ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు డాక్టర్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్ కంప్లీట్ అయినట్టు. ఎంబీబీఎస్ పాస్ అవ్వాలి అంటే చాలా కష్టం అసలు. అది ఇంత చదివి తను అంత కిరాతకంగా చంపబడిందంటే అది మామూలు విషయం కాదనమాట. అది కూడా ఆ రోజు 36 అవర్స్ డ్యూటీలో ఉండి ఆ తర్వాత రెస్ట్ తీసుకుందని చెప్పి సెమినార్ హాల్కి వెళ్తే వీడు ఎక్కడి నుంచి వచ్చాడు యముళ్లాగా ఒక అన్నోన్ పర్సన్ పై వరకు వెళ్ళాడు. అది కూడా అన్ని కెమెరాస్ మధ్యన అంత గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ని చంపి కిరాతకంగా చంపాడు, కొట్టాడు, రేప్ చేశాడంటే వెనకాల సపోర్ట్ లేని అంతవరకు వెళ్ళాడు. పోలీసులు కూడా పట్టుకున్నారు. నేనే చేశాను మొర్రో అన్న వాడిని ఇంత ప్రొలాంగ్ చేశారు. అలానే కోర్టుల్లోనేమో నార్కో టెస్ట్ అంటున్నారు. ఇవన్నీ అవసరమా? అక్కడ డాక్టర్లు ఉన్నారు ర్యాలీలు చేసేవాళ్ళు, వాళ్ళకి అప్పచెప్తే ఈ పాటికి చచ్చేవాడు.